వస్తాను. సార్ సార్ ఎవరిని అడిగి సార్ స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేశారు? అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి? సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి, బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట. అయ్యో రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. ఎరా అబద్ధం చెప్తున్నాడు సార్. వీడే సార్ వానద మిస్ ని లవ్ చేసేది. ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి? ఎవరు వీడా? సార్ వీడి గురించి మీకు తెలియదు సార్. మీరు కావాలంటే వానద మిస్ ని అడగండి, పిలిపించండి. అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మిస్, ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. స్టూడెంట్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. స్టాఫ్స్ మనమే కదా ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమా అని? ఇందులో డౌట్ ఏముంది? రాహులే ముఖ్యం. అర్థమైంది. వాడు కారులో వస్తున్నాడు, నేను బైక్లో వస్తున్నాను. అంతే. నేను కూడా ఒకరోజు కారు కొనుక్కొని కనకవేల్ సార్ స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్? అర్థం చేసుకోండి కనకవేల్, స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు. వేస్ట్ ఆఫ్ టైమా? ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా? 8 గంటలు క్లాస్లో కూర్చున్నాక చివరిగా ఆ పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళ్ళలో కనిపించే సంతోషాన్ని ఎప్పుడైనా చూసారా సార్? ఒక వారం క్లాస్ రూమ్ లో తెలియని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్? ఒక సంవత్సరం పాటు తెలియని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను సార్, నా పీటీ పీరియడ్ ని ఎవరి కోసం వదులుకోవడం కుదరదు. స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్. దీన్ని ఒక మహాకవి సుప్రతే మనకి అన్నిటికంటే ముఖ్యమైంది. ఆ సుప్రతే చివరికి మనకి ఎంతో చాలా ఈయన సినిమా పాటలు పాడుతున్నారు సార్. ఏంటి సార్ ఇది? స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్. ఒక వాలీబాల్ ప్లేయర్ మీరే ఆ మాట అనడం ఏంటి సార్? నేను వాలీబాల్ ప్లేయర్ అని మీకెలా తెలుసు కనకవేల్? బిస్కెట్ వేసాడు. ఏంటి సార్, ఒకరిని చూస్తే తెలీదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదో? కనకవేల్ సార్, ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది. అది కూడా సాధారణంగా కాదు, బ్రహ్మాండంగా. మా కాలేజ్ కి టైం అవుతుంది మా, త్వరగా. ఏంటి ఆకలేస్తుంది మా. పచ్చడి చాలమ్మా. ఎందుకు మా 2 ప్లేట్ వేస్తున్నావు? చాలమ్మా తిన్నా. ఇప్పుడే కదమ్మా తిన్నాను. పొడి దోశ నాన్న, నీకు ఇష్టం చేశాను. తినిపించు. 5th స్టాండర్డ్ చదివే అబ్బాయి స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. వెళ్ళేది స్కూల్కే కదే. స్టమక్ బౌండ్ పోవే. రే పరా. ఇదిగో ఒక్క ముద్ద తిను. ఎలా రావే, అన్నయ్యకి తినిపించు. ఇప్పుడే కదా తిన్నాడు బండాడు. నువ్వే తినవే పోవే. హలో, జాతకాలేవి కలిసేటట్టు లేదమ్మా. 3 జాతకాలు పంపించానుగా, ఒక్క జాతకం కలవలేదా? అవునమ్మా. ఇప్పటిదాకా 50-60 జాతకాలు పంపించాను, ఏది అమరట్లేదేంటయ్యా? అమ్మా, మీ అబ్బాయి జాతకం సామాన్యమైనదా? గుర్తుంది కదా, మీ అబ్బాయి జాతకంలో పెద్ద గంట ఉంది. పెళ్ళయ్యేంత వరకు ఏ కారణం కొద్దీ వాణ్ణి సమస్యని బయటికి వదలకండి. అలా వదిలితే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు ప్రాణంతోనే ఉండడు. అయ్యో, అందువల్ల పెళ్లి జరిగేంత వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎలా మర్చిపోతానయ్యా, మీరు చెప్పినట్టుగానే కదా వాణ్ణి పెంచాను. పెళ్ళయ్యేదాకా వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మంచిదమ్మా, ఇంకా జాతకాలుంటే పంపించండి, చూసి పెడతాను. అలాగే అయ్యా, ఉంటాను. మా ఈరోజు ఎవరికమ్మా బర్త్డే? నన్ను పిలవకుండా కేక్ అంతా. మెల్లగా మాట్లాడరా. పొద్దున్నే ఇదే ప్రశ్న మీ నాన్నని అడిగానురా. మైక్ టైసన్ పుట్టినరోజు తెలీదా అని గొడవ. మైక్ టైసన్ పుట్టినరోజు తెలుసుకుని నేనేం చేయనురా? హ్యాపీ బర్త్డే టైసన్. బర్త్డే రోజున ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేయకుండా పక్కన బన్నారి అమ్మన్ గుడి ఉంటే వెళ్ళి ఒక అర్చన చేయించండి. తర్వాత క్లారీని మీరు అలా కొట్టుండకూడదు. ఏదేమైనా పిల్లా పాపలు ఉండేవాడు కదా. అమ్మా,
మైక్ టైసన్ తోనే మాట్లాడుతున్నారు. ఈయన కండక్టర్ గా పనిచేసేటప్పుడు డ్రైవర్ కూడా ఇంతో మాట్లాడేవాడు కాదు. పెద్ద మైక్ టైసన్ మాట్లాడతాడట. మాట్లాడుతున్నారే. ఎవడో ఇన్స్టాగ్రామ్ లో మీ నాన్నకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి రోజు మైక్ టైసన్ కి మెసేజ్ పంపుతున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, కడుపు కడిగిందా, మెంతి కూర తినండి అని ప్రతి చెత్త పంపుతున్నారు. టైసన్ హ్యాపీ ఆయుధ పూజ. టైసన్ టమాటాలు ఎంత రేటుందో తెలుసా? చూసారా టైసన్, నా భార్య నా పేరు భూమని సేవ్ చేసింది. కరెక్టే కదా. మీరు ఇండియాకి వచ్చేటప్పుడు చెప్పండి, మనం కలుద్దాం. ఆ. అన్నట్టు స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను దారిలో ఎక్కడ ఆగకూడదు. ఏదైనా ప్రాబ్లం అయితే చూసి చున్నట్టు వెళ్ళిపోవాలి. స్కూల్ అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేయాలి. మ్మ్. బాయ్ అమ్మా. సరే. బాయ్ బాయ్. ఇలాగే నేర్పించు, వాడు అలా పిరికి వాడిలా తయారవుతాడు. వాడేమన్నా స్కూల్ పిల్లడా? పీటీ మాస్టర్. ఆ జోస్యుడి మాటలు విని పిల్లడిని నాశనం చేసేసావు. బూమర్ డాడీ. కనుక వెళ్ళు, త్వరగా రా. ఆ, ఆ. శృతి బాయ్ మావయ్య. బాయ్ బాయ్. ఏంటి కనకవేలు స్కూల్ కి వెళ్తున్నట్టున్నా? అవునక్క, బయలుదేరాను. బాబు 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 ఒక్క నిమిషం. నందిని కాస్త అర్జెంట్ గా కాలేజీకి వెళ్ళాలంటుంది. వెళ్లేదారిలో వదిలేస్తావా? రమ్మని చెప్పన్నా. నందిని ఇట్రా. రే, కార్లో వెళ్తున్నామని మరీ బిల్డప్ అయిపోద్దురా రే. అసూయ పడకరా రే. స్కూల్కి రా, వాన తమ్మిస్తూ దా, బండిలో కూర్చో. త్వరగా వెళ్ళిపోవచ్చు. కూర్చో. ఇందులోనా ఏంటి నన్ను ఆటలాడుతున్నారా? హలో నాన్న ముఖ్యమైన ఎగ్జామ్ మిస్ అవ్వకూడదని చెప్పాను కదా. హలో నాన్న ఇందులో వెళ్తే నెక్స్ట్ ఇయర్ అరియర్ కే వెళ్ళగలను. బండి ఇదిగో తీసుకో తీసుకో. సైకిల్ కి ఎందుకు హెల్మెట్? ఏయ్ నందిని, ఏయ్ త్వరగా వెళ్ళాలను, దీనిలో వెళ్తున్నావేంటి? ఎందుకు నన్ను ఎప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటావు నువ్వు? ఎగతాలు చేయకపోతే బండి స్పీడ్ గా వెళ్తుందా? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. బాగా చదువుకొని మీ నాన్నగారి పేరు కాపాడి కాలేజీ స్కూలు పక్క పక్కనే కట్టి నన్ను డ్రైవర్లా మార్చేశాడు. అమ్మయ్యా, మొత్తానికి అన్ని పనులు పూర్తయిపోయాయి. లేదయ్యా, ఇంకా పీరియడే అవ్వలేదు. ఈ లోపే భోజనం. ఎవడ్రా నన్ను ఇప్పుడు మారిమూతని పిలిచాడు? ఆ? అడుగుతున్నాను కదా. అరే రాస్కల్స్. చూసుకుంటా చూసుకుంటా. ఒకే రోజు సార్ నుంచి మారిమూతగా మార్చేసావు కదా. కనకవేలో ఎవరు సార్? నేనే. నువ్వు స్పోర్ట్స్ డే అని జరిపించి నాకుండే మర్యాద చెడిపేశావు కదయా. కాస్త కనికరించకూడదా? సార్ మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? చిన్నపిల్లలు అడుగుతున్నారు, నీకేంటయ్యా? బాగా అడుగు. వానది మిస్ ఎక్కడైనా చూసారా? ఏంటయ్యా, నేను జీవితం గురించి మాట్లాడుతుంటే నువ్వు వానది గురించి అడుగుతున్నావు? ఆగవయ్యా, వానది మిస్. ఉండవయ్యా. అయ్యా, నా మాట కాస్త వింటావా? హలో వానది మిస్. వానది మిస్. హలో వానది మిస్. తను అటువైపు వెళ్ళిపోయింది. థ్యాంక్స్ మారిమతు. హాయ్ వానది మిస్, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. మీరేమో హాయ్ రాహుల్. మిస్ అక్కడ చూడండి చీమ. ఎక్కడ? లేదు, మీరు స్వీట్ గా ఉంటారు కదా, అందుకే చీమ ఉందని చెప్పాను. సో స్వీట్. ఏంటండి తక్కువని ముద్దు పెట్టేశారు? అదే పబ్లిక్ ప్లేస్ లో. సార్ చిన్న పిల్లాడే కదా సార్. మీరెలా అనుకుంటున్నారు? లేదు, మీరెలా అనుకుంటున్నారు, కానీ వీడు సార్ తల మీద కొట్టే అలవాటు మార్చుకోండి. సెక్షన్ 17 ప్రకారం ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని పొరా వాగుడుకాయ. ఎరా నీకు అసహ్యంగా లేదు? ఆ? నన్ను చూసి దాక్కుని వెళుతున్నావు ఏంటి? డబ్బు ఇచ్చేసి నీ వెనకాలే తిరగాలనుకుంటున్నావా? ఇంకొక నెల ఎలాగైనా వడ్డీతో కట్టేస్తాను. రేయ్, ఇదే కదరా 4 నెలలుగా చెప్తున్నావు. నాకిప్పుడు డబ్బు రావాలి. మీరు వెళ్ళండి. రాకపోతే నీ తల విరిగిపోతుంది. అన్నా, స్కూల్ అన్నా నలుగురు చూస్తే అసహ్యంగా ఉంటుందన్నా. డబ్బు తీసుకున్నావు కదా, అప్పుడు ఆలోచించుండాలి. లేదా నన్ను చూసి దాక్కుని వెళ్ళేవే, అప్పుడు ఆలోచించుండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకిప్పుడు నా డబ్బు రావాలి. అన్నా, నేనేమైనా ఇవ్వనన్నానా? కొంచెం టైం అవుతుందన్నా. డబ్బు తిరిగి ఇవ్వడానికి తుప్పు లేదు. ఆ? అసహ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చంపేస్తాను నిన్ను. ఆ?
రే ఎవర్రా నువ్వు స్కూల్లోకి వచ్చి ఇలా గొడవ చేస్తున్నావు? ఏమయ్యా ఎందుకయ్యా పెద్ద ఆయన పెట్టుకుని అలా కొట్టావు? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? అదే కదా. ఏయ్, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? నీ సొంత ప్రాబ్లం అయితే స్కూల్ బయట డీల్ చేసుకో. లోపలికి వస్తే పోలీసుల్ని పిలుస్తాం. సార్ పోలీసులు పిలవండి. సరే మా ఫోన్ చేస్తాను ఉండు. ఓ పిల్లండి పిల్లండి. పోలీసు బయటికి వస్తాడు కదా.